తెలుగుదేశంలో మనం ఈ అంశం మీద మన స్టాండ్ ఏంటనేది వాళ్ళు కూర్చొని డిసైడ్ చేసుకుంటారు ముందు పెద్దోళ్ళు. డిసైడ్ చేసుకుని ఇది మన స్టాండ్ అని పంపిస్తారు. ఇట్లా సాయిని ఎట్ట తిట్టండి, లేకపోతే సో యూట్యూబ్ వాళ్ళని ఎట్ట తిట్టండి, వీళ్ళ మీద పడిపోండి మీరంతా 4 రోజుల పాటు. ఇది వాళ్ళు ఇచ్చే స్టాండ్. అది దానికి అనుగుణంగా ఫాలో అయిపోతారు. ఆ స్టాండ్ ఏంటో నువ్వు చెప్పట్లేదు నీ పార్టీకి. నీ పార్టీకి నువ్వు స్టాండ్ చెప్తే నీ ఎమ్మెల్యేలకి, ఇదిగో వీడి విషయంలో వాడి క్రూరము నేరస్తుడు, వాడిని చంపితే తప్పేం లేదు కాబట్టి తొందరగా ఎక్కడుందో శవం చూపించాలి, ఇది మన వెర్షను. లేదు ఆ శవం సంగతి ఇదేం మాట్లాడద్దు, అట్లాంటి దుర్మార్గులు మేము వెనకేసి రామయ్య, అడిగేదాన్ని జరిగినా కూడా మంచే అని అనుకుంటాం, సమాజంలో అట్టంటి వాళ్ళు ఉండదగ్గ వాళ్ళు కాదు అని అనుకుంటాం అని మీరందరూ మాట్లాడండి అని నువ్వు స్టాండ్ ఇవ్వాలి కదా. నెల రోజుల నుంచి కొట్టుకు చస్తుంటే ఇష్యూ నువ్వేం మాట్లాడను అంటే, ఇప్పుడు కాపు అని రాశారు కాబట్టి అంటే కాపు అని ఎప్పుడు రాశారు? అది చివరికి అమ్మాయి న్యాయం కోసం పోరాడి వాళ్ళే చెప్పుకున్నారు మేము కాపులము, మాకు న్యాయం లేదు, పవన్ కళ్యాణ్ మేము జనసేనలో ఉన్నామనేసి. అక్కడ వాళ్ళు చెప్పుకున్నాక వచ్చిన టాపిక్ అది. కాబట్టి అక్కడ మిస్ అవుతున్నది. ఈయన కమ్యూనికేషన్ ఎక్కడ తేడా వస్తున్నది అంటే, ప్రతి అంశంలో ఆవేశపూరితంగా మాట్లాడుతూ తను సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నాడు అని అందరూ అనుకుంటున్నారు. కాదు, నేను చెప్పిన వ్యూహం అంతే. అది సెల్ఫ్ గోల్ కాదు, వ్యూహం. వ్యూహాత్మకంగా మాట్లాడుతున్నాడు. ఏంటంటే